శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న మాళవాళి చరిత్రలు సృష్టిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మాత్రం కాస్త ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా మానవాళిని ఆందోళన రేకెత్తించి అలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. భూమి నుంచి చంద్రుడు, అంగారకుడి మీద పరిశోధనలు చేస్తున్న ప్రపంచ దేశాలు వివిధ రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. అయితే వాటి పనితీరులో లోపాలు, వాటి గడువు సామర్థ్యం ముగియటంతో అవి సముద్రాల్లో పడటం లేదంటే సముద్ర తీరాల్లో పడటం జరుగుతుంటాయి. అలాంటి సంఘటనే ఆస్ట్రేలియాలోని ట్రాన్స్విల్లాలోని ఫారెస్ట్ బీచ్ ప్రాంతంలో జరిగింది. అయితే ఆస్ట్రేలియా టౌన్స్ విల్లాలోని ఫారెస్ట్ బీచ్ ప్రాంతానికి కొట్టుకొచ్చిన ఆ స్పేస్ బాల్సే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువగా ఫిలిప్పీన్స్, భారత్, చైనా సముద్ర తీర ప్రాంతాల్లోనే పడుతుంటాయి. అలాంటిది ఇప్పుడు ఆస్ట్రేలియా టౌన్స్ విల్లాలోని ఫారెస్ట్ బీచ్ ప్రాంతానికి ఈ రహస్య గోళంగా భావిస్తున్న స్పేస్ బాల్స్ కొట్టుకురావడంతో అక్కడి ప్రజలతో పాటుగా ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అధికారులు, నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని ఈ బీచ్ ప్రాంతం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా 1 కాదు 2 కాదు ఏకంగా 6 స్పేస్ బాల్స్గా భావిస్తున్న ఈ రహస్య గోళాలు ఒడ్డుకు కొట్టుకురావటం సంచలనంగా మారింది. ఈ రహస్య గోళాల గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని పరిశీలించారు. అవి అంతరిక్ష వ్యర్థాలుగా భావిస్తున్నారు. అయితే వాటిలో ప్రమాదకర రసాయనాలు సైతం ఉండొచ్చని, వాటి దగ్గరకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు ప్రజలకు సూచించారు. బీచ్ ప్రాంతానికి కొట్టుకొచ్చిన ఈ అంతరిక్ష గోళాలు అంతరిక్ష వ్యర్థాలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అటు ఈ గోళాల్లో ప్రమాదకరమైన పదార్థాలు ఉండొచ్చని ఆందోళన నేపథ్యంలో వాటిని అత్యంత భద్రత నడుమ ప్రత్యేక ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. అటు ఈ స్పేస్ బాల్స్ పడిన ప్రాంతానికి 50 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా అధికారులు ప్రకటించారు. అలాగే బీచ్ ప్రాంతం సహా దేశంలో ఎక్కడైనా అలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించారు. అలాంటి వస్తువులు కనిపిస్తే ప్రజలు వెంటనే అక్కడి నుంచి దూరంగా వెళ్లి అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గతంలోనూ అంటే 2023లో పెర్త్ సమీపంలోని పశ్చిమ ఆస్ట్రేలియా బీచ్కు ఇలాంటి ఓ అంతరిక్ష వ్యర్థగోళమే కొట్టుకొచ్చింది. అయితే అప్పుడు భారత్ అది తమ దేశానిదేనని స్పష్టం చేసింది. అంతకుముందు 2011లోనూ నమీబియా ప్రాంతంలోని గడ్డి భూముల్లో ఇలాంటి ఓ గోళాకార వస్తువే కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియా బీచ్కు కొట్టుకొచ్చిన ఈ స్పేస్ బాల్ ఏ దేశానిది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇంతవరకు ఏ దేశం కూడా స్పందించలేదు. దీంతో ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అలాగే ఆ దేశ నిఘా బృందం ఉన్నతాధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. టౌన్స్ విల్లాలోని ఫారెస్ట్ బీచ్ ప్రాంతానికి కొట్టుకొచ్చిన ఈ రహస్య గోళం అనుకోకుండా వచ్చిందా లేదా ఏదైనా కుట్ర కోణం దాగుందా అన్న కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.